సో వైస్ చైర్మన్ అయిన సోమ రజనీ వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు అంటే లక్కీ డ్రా ద్వారా మీకు వైస్ చైర్మన్ పదవి రావడం మీ భార్య గారికి, సో ఇట్లా ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోయో టీవీ వాళ్ళకి కూడా ఈ వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పాలకుర్తి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశ్వశన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఈ మేడం గారి కోరిక మేరకు మేము 14వ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని అది చేసినా కూడా అదృష్టం మా పాలకుర్తి సోమన్న సాక్షి అదృష్టం మాకు వరించింది. ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం గారు చేసిన అభివృద్ధి పనులే ఇవాళ వాళ్ళకు ఉన్న మంచి పేరే ఇవాళ మమ్మల్ని డ్రాలో మాకు గెలిచేటట్టుగా చేసింది. ఇప్పటికైనా తొర్రూరు పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా మీ వార్డు ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గెలిపించడం జరిగింది, సో వాళ్ళకి కావచ్చు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ చైర్మన్ పదవి తీసుకుంటే ఆ ఓటర్ వాళ్ళని అనుకోవచ్చు ఒక విధంగా, సో వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా మొదట 14వ వార్డు ప్రజలందరికీ కూడా వార్డు ప్రజలు కదా వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈరోజు చేసిన ఓటే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీ అందరికీ ఏమైతే వాగ్దానాలు రజనీ గారు ఇచ్చారో తూజా తప్పకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అభివృద్ధి పనులన్నీ చేసి తొర్రూరులో 14వ వార్డును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే వైస్ చైర్మన్ గారి లక్ష్యమని ఈ యోయో టీవీ ఛానల్ తెలుసు.